ఖమ్మంలో మున్నేరు వాగు పొంగి పొర్లడంతో అనేక కుటుంబాలకు కన్నీరు మిగిలింది. ఒకటో అంతస్తు వరకు వరద రావడంతో ఏం చేయాలో తెలియక కట్టుబట్టలతో తాము ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పరుగులు తీశామని బాధితులు తెలిపారు. ఖమ్మంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పుడు కూలిన ఇళ్లు, చెదిరిపోయిన జీవితాలు కనిపిస్తున్నాయి. మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. భారీ వరదలకు ఖమ్మంలో అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకొని భారీగా ఆస్తి నష్టం జరిగింది, కొంతమేర ప్రాణ నష్టం కూడా జరిగింది. మనం ఇప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒకసారి మున్నేరు పరివాహక ప్రాంతాలను మనం చూడొచ్చు. ఇటు ప్రకాష్ నగర్, నిజాంపేట, బొక్కలగడ్డ, మోతీనగర్, ఈ రాజీవ్ గృహకల్ప, కర్ణగిరి, జలగం నగర్ ఈ ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా నీట మునిగి వేలాది కుటుంబాలు కట్టుబట్టలతో నిరాశ్రయ్యారు. ఒకసారి చూడొచ్చు ఈ పరివాహక ప్రాంతాలకు ఎంత నష్టం జరిగిందో. గోడలు కూడా పగిలిపోయి సామాను చల్లా చెదరగా పడిపోయినటువంటి పరిస్థితి, వరదలకి కొట్టుకొని పోయింది. ఇక్కడ బాధితులు ఉన్నారు, వాళ్ళంతా సామాను కూడా ఎటు వెళ్ళిపోయిందో తెలియక తీవ్ర నష్టం జరిగింది. ఏం జరిగింది, ఎంత వరద వచ్చింది, మీ సామాను కొట్టుకుపోయింది? అది ఏముందండి, సామాను కొట్టుకోవడానికి ఆ ఇల్లు ఎత్తొచ్చినాయి నీళ్ళు. అది ఏమేంలో ఇంట్లో తలుపులు అన్నీ కొట్టుకొని పోయింది. అది గట్టుబట్టలతోటే ఉన్నాం మేము. మాకేమీ నీళ్ళు వచ్చాయి అనేసరికి ఎటోళ్ళం అటు వెళ్ళిపోయాను, అన్నీ వదిలేసిపోయినాం మేము. పిల్లలతో పాటు వెళ్ళిపోయాను. ఇంట్లో అయితే ఏమీ తీసుకోలేదు మేమైతే. మొత్తం డోర్లతో సహా లేచిపోయినాయి, సామాన్లు కూడా వెళ్ళిపోయినాయి. అసలు ఏమీ మిగలలేదు మాకు సామాన్లు కూడా. మేము ఏమైనా ఉన్నామంటే మనసులోనే ఉన్నాం, అంతవరకే మాదిగా. ఇదే చూడొచ్చు, ఎవరిని కదిలిచ్చినా కూడా కన్నీటి ఆవేదన. సర్టిఫికేట్లు కొన్ని తడిసిపోయినాయి, కొన్ని కొట్టుకొని పోయినటువంటి పరిస్థితి. మంచాలు, సోఫాలు, ఇతర విలువైనటువంటి వస్తువులు, నగలు, కొంతమంది డబ్బులు, నగలు కూడా కొట్టుకొని పోయి పనికి రాకుండా పోయినాయి. చూడొచ్చు వరద తాకిడి ఏ స్థాయిలో ఉందో చూడొచ్చు. మొత్తం గోడలు కూడా కొట్టుకొని పోయి పడిపోయినటువంటి పరిస్థితి. అంటే ఏం జరిగిందండి, ఎంత నష్టం? అన్నీ పోయినాయి. రాత్రి మేము పానాలే కాపాడుకొని మేము వెళ్ళిపోయినామండి. మాకు దయచేసి మాకు ఎక్కడైనా మాకు అన్నం లేదు, మాకు కూల్ లేదు, మాకు కాగితాలు, సామాను ఏమీ లేదండి. మా పరిస్థితి మా దారుణంగా ఉందండి. మేము ఉండలేము ఇక్కడ. అసలు మా బతుకు ఎట్ట ఉందండి, అసలు మేము ఎట్ట బతకాలి? మా సామాన్లు లేవు, మా బట్టలు లేవు. కట్టుకున్న బట్టల మీద బయటికి వెళ్ళినామండి. మేము కొన్ని మంది డాబా ఎక్కినామండి కూలిపోతాయని. మాకు ఇల్లులే కూలిపోతున్నాయి, కింద సామాన్ ఆగమైపోయినాయి. కట్టుకున్న బట్టల మీద నీళ్ళబడ్డామండి, పైన డాబా ఎక్కినాం. మీరు చెప్పండి ఏంటండి ఇక్కడ ఎంత స్థాయి గోడలు కూడా పడిపోయినాయి, అంత వరద వచ్చింది ఇక్కడ? గోడలు వచ్చి అన్ని కూలిపోయినాయండి. టీవీలు, వాషింగ్ మిషన్లు, ఇంట్లో సామాను, కట్టుకున్న బట్టలు కూడా లేకుండా అయిపోయినాయి. చాలా ఇబ్బంది పడుతున్నామండి. అందరూ రోడ్ ఎక్కినాం. ఇక్కడ బాధితులందరూ కూడా అదే చెప్తున్నారు. ఇప్పుడు వచ్చి కొంత వరద తగ్గిన తర్వాత ఇల్లు పరిస్థితి ఈ విధంగా ఉంది. ఎక్కడికక్కడికే కొట్టుకొని పోయినటువంటి కళావిహీనంగా మారిపోయింది. అసలు తమ వస్తువులు ఎక్కడుందో, తమ ఇల్లు ఎక్కడుందో వెతుకులాడుకుంటున్నారు. కానీ ఇక నివాసానికి పనికి రాకుండా పోయినాయి. చాలా వరకు ఇల్లు కూడా ఉండలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం చూడొచ్చు గోళ్ళ పడిపోయాయి, సిమెంటు ఇటుకలు కూడా పడిపోయి ఇల్లు మొత్తం కూడా ఉండటానికి వీలు లేకుండా అయిపోయింది. సామాను కొంతమేర ఉన్నటువంటి సామాన్ని కడుక్కుంటున్నటువంటి పరిస్థితి ఉంది. చిన్నపిల్లలతో, మహిళలు కట్టుబట్టలతో ముందు ప్రాణాలను కాపాడుకోవటానికి తలో దిక్కుగా పరుగులు తీశారు. ఎక్కడ చూసినా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి. ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందండి, మేము చదువుకొని ఇంట్లో పెట్టాలకనే బయటకు వచ్చే లోపలనే వరద వచ్చేసింది. వరద వచ్చేసి కొంతమంది పోయారు, కొద్దిగా తెలిసి కొంతమంది పోలేదు. కొంతమంది పోకుండా ఉంటే మేము 2వ స్టేర్లో 3వ స్టేర్లో చిక్కిపోయినాక మేము హెలికాప్టర్లు ఇయ్యన్న అని పంపేయండి అనేసి మేము అన్నా కానీ ఏ ఆధారం లేదమ్మా మేము రావటానికి అనేసి రాకుండా ఉన్నారు. నిన్న టాలెంట్ ఇంత బట్టి తిండి తెప్పలు ఏమైనా మంచినీళ్ళే, అన్నమే, కూరే, టీయే ఏమైనా లేవు. ఇంత బట్టికి ఉపవాసంతో ఉన్నాం, చిన్న పిల్లలతో సుద్దా కూడా. పూర్తిగా అసలు ఉండటానికి వీలు లేకుండా ఇల్లు ధ్వంసం అయిపోయాయి, వస్తువులు కూడా పూర్తిగా పాడైపోయినటువంటి పరిస్థితి. ప్రభుత్వమే తమని ఆదుకోవాలని వీరంతా కూడా కోరుతున్నారు. కెమెరామెన్ అప్పారావుతో నారాయణ, TV9 ఖమ్మం.